ఈసారి కూడా రాబోయేది మోదీ ప్రభుత్వమే అని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్పారు. మోదీ చేసిన అభివృద్ధి ఏ ఇతర పార్టీలు చేయలేదని, దేశం గర్వించే ఎన్నో సాహసమైన నిర్ణయాలు ఆయన తీసుకున్నారని వివరించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలోని సీకేఆర్ టీకేఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దేశ ప్రజలు కేంద్రంలో మళ్లీ మోదీకే పట్టం కట్టాలని చూస్తున్నారని వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మహబూబ్ నగర్ కానీ లేకపోతే చేవెళ్ళ కానీ ఇవాళ ఆయన సిట్టింగ్ ఎంపీన మల్కాజ్గిరిలో కానీ ఆయన పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా గెలిచే అవకాశం లేదు. అనవసరమైన వ్యయప్రయాసాలు కోర్చి ఒక ముఖ్యమంత్రిగా నేను ఛార్జ్ తీసుకుంటున్నా అంటే చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా నేను ఈ పార్లమెంట్కి ఇన్ఛార్జిని, ఎమ్మెల్యేకి ఇన్ఛార్జిని అన్నాడు. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉండు, ముఖ్యమంత్రిగా మీరు పార్లమెంట్లను గెలిపిస్తానే ఆలోచనలు ఉండాలి. కానీ గెలిచి 100 రోజులు కూడా కానీ పరిస్థితులు ఇవాళ చేవెళ్ళని నేను గెలిపిస్తాను, అట్లాగే మహబూబ్ నగర్ని గెలిపిస్తాను అంటున్నావు. కానీ ఫస్ట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి నువ్వు గెలిచే పరిస్థితి లేదు. అలాగే ఇన్ఛార్జ్గా తీసుకున్నటువంటి మీరు తీసుకున్నటువంటి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో అసలు సాధ్యమే కాదు. చేవెళ్ళ పార్లమెంట్ భారీ మెజార్టీతో గెలవబోతుంది. కొండ విశ్వవిద్యాలయాలు బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. ఎందుకంటే మనకు పోటీ కాంగ్రెస్ మోసాలు చేసింది. ఒక్కసారి చూడండి, 6 గ్యారెంటీలు చెప్పిన కాంగ్రెస్ ఇలా 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఇంత ఎలక్షన్ వస్తుంది. ఉన్న రోజుల్లో 6 గ్యారెంటీలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిజంగా మహిళలకు 4,000 రూపాయలు పెంచుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయిందని మీ 4,000 రూపాయలు ఇక రైతు బంధు ఎక్కడ పోయిందండి? మహిళలకు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంత మహిళలు కూడా, ఆ విపక్ష మహిళలు కూడా మోడీకే ఓటేస్తారు. అందుకే మా నమ్మకం ఉన్నది, ప్రజల మీద నమ్మకం ఉంది. ప్రజలు తప్పక మోడీ దిక్కే ఉన్నారు. ప్రజలు తప్పక మోడీని భారీ మెజార్టీతో ఇక్కడ రాష్ట్రంలో, దేశంలో గెలిపిస్తున్నారు. అందుకే మా స్లోగనే ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్ అని తప్పనిసరిగా వస్తుంది.